ఏపీలో ఆరోగ్యశ్రీ నిలిచిపోవడంపై ప్రభుత్వం స్పందించింది. హాస్పిటల్ అసోసియేషన్ తో చర్చలు జరిపారు స్పెషల్ సీఎస్. పెండింగ్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇన్సూరెన్స్ ని తీసుకురావడంపై హాస్పిటల్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇన్సూరెన్స్ అమలు చేసే లోపు తమ బకాయిలు మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. ఈ నెల 15 లోపు 500 కోట్లు చెల్లిస్తామని స్పెషల్ సీఎస్ హామీ ఇచ్చారు. ఇన్సూరెన్స్ అమల్లోకి వచ్చేలోగా క్రమ పద్ధతిలోనే బకాయిలు చెల్లిస్తామన్నారు. హాస్పిటల్ అసోసియేషన్ తో ప్రభుత్వ చర్చలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. హెల్త్ స్పెషల్ సిఎస్ తో నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ చర్చలు ముగిశాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీం, వాళ్ళతో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, అసలు చర్చలు ఏమని జరిగాయి, ఏంటి? ముఖ్యంగా మాకు పెండింగ్ బిల్లులు ఉండిపోవడంతో హాస్పిటల్ నడుపుతాం కష్టంగా ఉందని మనం గవర్నమెంట్ వారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు స్పెషల్ సిఎస్ గారు అందరినీ పిలిపించి మాకు ఉన్న బాకీలన్నీ కూడా తొందరలోనే క్రమ పద్ధతిలో తీర్చే అవకాశం ఉందని. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఈ నెల ముఖ్యంగా 15వ తారీఖు లోపల 500 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తామని, అలాగే ప్రతి నెల సక్రమంగా ఖచ్చితంగా 500 కోట్ల రూపాయల చొప్పున పూర్తి బకాయిలు చెల్లించే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా ఇన్సూరెన్సు మారటానికి వాళ్ళు ఎటువంటి మార్గదర్శకాలు పెట్టుకున్నారు, అలాగే ఆసుపత్రులకి అవి ఏ విధంగా ఉపయోగం, ఏ విధంగా కష్టాలు ఉంటాయి అనేవి కూడా పూర్తిగా అవుట్లైన్స్ మాత్రం మాతో చర్చించడం జరిగింది. వీటిని మేము మళ్ళీ పూర్తిగా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ వారు చెప్పిన ప్యాకేజెస్ ఏ విధంగా ఆసుపత్రులకి అలాగే ప్రజలకి ఎంతవరకు ఉపయోగంగా ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీలతో పనిచేయటంలో లాభాలు నష్టాలు అన్నీ కూడా పూర్తిగా చర్చించిన తర్వాత తిరిగి ఒక రిపోర్ట్ని హెల్త్ సెక్రటరీ గారికి సబ్మిట్ చేయమని చెప్పారు. దానికి మార్గదర్శకాలన్నీ మేము జనరల్ బాడీ కమిటీలో పెట్టి చర్చించిన తర్వాత తిరిగి వారికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సార్, అసలు మీరు ఏమేమి ప్రతిపాదనలు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తరపు నుంచి సిఎస్ ముందు పెట్టారు? మొదటి ప్రతిపాదన పాత బకాయిలన్నీ తొందరగా చెల్లించాలని, కనీసం 1000 కోట్ల రూపాయలు ఈ నెలలో చెల్లించాలనేది మొదటి ప్రతిపాదన. 2, ఇన్సూరెన్స్కి వెళ్ళేటప్పుడు మాతో ఎటువంటి చర్చలు జరపట్లేదు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు కాబట్టి మాకు పూర్తి సమాచారం ఇవ్వాలనేది 2వ ప్రతిపాదన. 3, ఇన్సూరెన్స్ వారికి పూర్తిగా అప్పచెప్పే ముందు మా బకాయిలన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాత మాత్రమే ఇన్సూరెన్స్ వారికి అప్పచెప్పమనేది 3వది. మొదటి ప్రతిపాదనలో ఖచ్చితంగా 500 కోట్లు ఈ 15వ తారీఖు లోపల ఖచ్చితంగా చెల్లిస్తాము, మిగతా డబ్బులు క్రమ పద్ధతిలో 500 కోట్ల చొప్పున చెల్లిస్తాము అనేది స్పెషల్ సిఎస్ గారు ఖచ్చితంగా ప్రామిస్ చేశారు. 1. 2, ఇన్సూరెన్స్ వారు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు, దానిలో వాళ్ళు పెట్టుకున్న మార్గదర్శకాలు ఏంటి, అవుట్లైన్స్ అన్నీ మాకు ఇవ్వడం జరిగింది. వాటిని మేము అసోసియేషన్లో అందరితో చర్చించిన తర్వాత మా యొక్క రికమెండేషన్స్ కూడా ఇవ్వమంటం జరిగింది. అది వారికి మళ్ళీ తిరిగి సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది మాకు. ఇక 3వది, ఈ క్రమ పద్ధతిలో 500 కోట్ల చొప్పున చెల్లిస్తే వారికి అప్పచెప్పే లోపల మా బకాయిలు పూర్తిగా తీరిపోతాయని మేము అనుకుంటున్నాం. అది ఖచ్చితంగా తీరిపోయేటట్టు చూస్తామని, దానికి అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. సార్, అయితే ఇవాళ చర్చల తర్వాత ఇప్పటి వరకు ఏవైతే కొన్ని సేవలు ఆపేశారో అవి కొనసాగిస్తున్నట్టేనా? ఇంకా అవి ఒకసారి మనకి సిఎస్ గారు ఇచ్చినవి నేను ఒక్కడిని ఈరోజు ఆపేసాము, లేకపోతే నిలిపివేయటం కానీ తిరిగి ప్రారంభించడం కానీ నా ఒక్కడి చేతిలో ఉన్నది కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ వారు పాజిటివ్గా స్పందించారు కాబట్టి దీనిని మళ్ళీ అసోసియేషన్లో అందరికీ చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుని మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా అయితే ఇవాళ జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్గా ఇంత వాళ్ళకి అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ఇవాళ ఏదైతే చర్చ జరిగిందో ఈ చర్చకు సంబంధించినటువంటి అన్ని అంశాలను అసోసియేషన్ సభ్యుల దగ్గర పెట్టి మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో క్రాంతి, టీవీ 9 అమరావతి నుంచి.